మన పూర్వీకులు ఆదిమానవులు ఎన్ని కష్టాలు పడ్డారు తలుచుకుంటేనే చాలా బాధాకరమైన విషయానికి. మరి అప్పుడు ఆ స్థితిలో ఉన్న ఆదిమానవుడు ఇప్పుడు ఇంత డెవలప్గా ఎదిగాడంతనే అది చాలా గొప్ప విషయానికి. కానీ మానవుడు ఇప్పుడు పెద్ద విప్లవాన్ని తీసుకురాబోతున్నాడు. ఆ విప్లవమే యువర్ రోబోట్స్. హ్యూమన్ రోబోట్ మనకి చాలా ఉపయోగపడతాయి. అంటే ఇంకా కొత్త టెక్నాలజీ కనిపెట్టడం కోసం, ఒక్క గంటలోనే ఎర్త్ నుంచి మార్స్ మీదికి వెళ్లే స్పేస్ షిప్ని తయారు చేయడం. మరి మన డైలీ లైఫ్లో అద్భుతాలను చేయడం ఈ రోబోట్లతోనే సాధ్యం. మనకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఆలోచించగలవు. మళ్ళీ మానవుడు సోలార్ సిస్టమ్ని దాటి ఈ యూనివర్స్ అంట చుట్టి రావడానికి కూడా సహాయపడతాయి. అంత గొప్ప టెక్నాలజీ ఉండి ఏ రోబోట్ దగ్గర. ఇప్పటికే ఏ కార్స్ కూడా వచ్చాయి. మనం ఏం చేయ ముందుకే వాటంతకవే డ్రైవింగ్ చేస్తూ వెళ్తాయి. మనుషుల కన్నా చాలా బాగా నడుపుతాయి. ఏదో ఒకటి మన దగ్గరుంటే ఈ యూనివర్స్లో ఉన్న అన్ని గ్రహాలని ఆక్రమించుకోగలం. మరి మనకి ఇంటల ఉపయోగపడే మనం ఇంటైనా వాళ్ల మీద తిరగబడ్డ అవి మనల్ని బానిసలాగా చేసుకొని మన తోటి పని చేపించుకొని మనన్నే పాలిస్తాయి. ఇది చాలా డేంజర్ కూడా. ఫ్యూచర్లో వస్తే ఇవి మానవులు అంతరించిపోవచ్చు. టాపిక్ లోకి వెళ్లే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది బిగినర్స్కి ఈ వీడియో రీచ్ అవుతోంది. అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఎందుకు డేంజర్ అంటున్నామంటే వాటికి ఫీలింగ్స్ ఏం లేవు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మీ చెయ్యి నరికేశాడు అనుకుంటదము, కానీ మీరు మళ్ళీ అతన్ని నలికేయాలంటే మీకు జాలి కలుగుతుంది కదా. కానీ హ్యూమనేడ్ రోబోట్స్కి ఈ ఫీలింగ్స్ ఏముండవు. అక్క, చెల్లి, తమ్ముడు, నన్ను తయారు చేసిన వాడు అని ఫీలింగ్స్ ఏమి ఉండవు. కొన్ని రోజుల తర్వాత మనుషులందరినీ రోబోట్స్ ఆక్రమించుకుంటాయి. జంతువుల కన్నా మనకి కొద్దిగా తెలివి ఉన్నందుకే మనం జంతువులని మొత్తం ఆక్రమించుకొని ఈ భూమిని మనమే పాలిస్తున్నాం. అలాంటిది రోబోట్స్ మనకంటే 1000 రెట్లు తెలివి ఎక్కువగా ఉంటుంది. అలాంటిది అవి మనల్ని పాలియమని గ్యారెంటీ ఏంటి? అందుకే స్టీఫెన్ హాకింగ్, ఎలాన్ మాస్క్ ఇలాంటి మేధావులు రోబోట్స్ని తయారు చేయకూడదు అని అంటున్నారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా లేదా నేను ఏదైనా మిస్టేక్ చేసినట్టు అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా.